హలో అందరికీ, ఈరోజు నేను తోటకూర ఫ్రై అయితే తయారు చేయబోతున్నాను. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి, పోపు గింజలు చిటపట అన్న తర్వాత 2 రెబ్బల వెల్లుల్లిని అయితే వేసుకొని, తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకొని తిప్పుకోవాలి. ఇలా సన్నగా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకొని ఉన్న తోటకూరని కూడా వేసుకోవాలి. తోటకూర మొత్తం ఇలా వేసిన తర్వాత గరిటెతోటి మెల్లగా పైకి కిందికి అలా తిప్పుకుంటూ ఉండాలి. గరిటెతో మెల్లగా పైకి కిందికి తిప్పుతూ ఉండాలి. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. వారంలో ఒక 2-3 టైమ్స్ తినాలంట. చూడండి, ఇలా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం తోటకూరలో ఉప్పు అయితే యాడ్ చేసుకోలేదండి, ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. తోటకూర నేను ఇలా అయితే ఎప్పుడు ఫ్రై చేయలేదండి, ఎక్కువగా పప్పులోనే వేస్తుంటాను. ఫస్ట్ టైం అండి ఇలా ఫ్రై చేస్తున్నాను. దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కమ్మగా వాసన వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాము. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.